ఇంటిలో పుట్టిన వాళ్ళకి ఏ బాధ లేదు. బాధలు ఎందుకు లేవయ్యా? కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి, కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. కానీ దేవుని ఇంటిలో పుట్టినాం కాబట్టి ఆ బాధ ఏది కూడా మన దగ్గరికి రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఒక ఇంట్లో ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళకి కొంచెం ఓటా ఇస్తున్నట్ట. హల్లెలూయా. అభివృద్ధిని ఇస్తున్నట్ట. దేవుని ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి జ్ఞానం ఇస్తున్నట్ట. దేవుని ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి ఆయన మార్కులు ఇస్తారట. దేవుని ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి ఆయన మార్గములు ఇస్తాడట. దేవుని ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి ఆయన ఆలోచనలు ఇస్తాడట. దేవుని ఇంటిలో అడుగుపెట్టిన వాళ్ళకి ఆయనకున్నటువంటి ఆస్తులో ఒక భాగము అడుగుపెట్టిన వాళ్ళకి ఇస్తారట. ఆమె 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 చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగు పెట్టిన వాళ్ళకి జ్ఞానం ఇస్తున్నట్ట. ఆమె ఎవరింట్లో అడుగు పెట్టిన వాళ్ళకి, ఎవరింట్లో అడుగు పెట్టిన వాళ్ళకి జ్ఞానం ఇస్తున్నట్టు. ఎటువంటి జ్ఞానం ఇస్తున్నారో తెలుసా? ఇగో మీరు ఆ ఇంట్లో పోయిన కాడి నుంచి ఏం కలిసి రాలేదనుకోనండి, డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి అనుకో, డైరెక్ట్గా ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్తారు? మీ పాత ఆలోచనలు గుర్తొస్తాయి. పాత ఆలోచనలు ఏంటి చెప్పు? ఏదో పస్తి ఏమంటారు దాన్ని? చిలక జ్యోతిష్యం, ఇంకేంటి అది? ఏమేమో పాటలు, ఏమేమో జాతకాలు చెప్తారు, చూసినారా? వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అరే దేవుని ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళు కూడా, బయట వాళ్ళు కూడా కాదు, దేవుని ఇంట్లో వాళ్ళకంటే తెలియదు కాబట్టి పోతారు. దేవుని ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళకి కూడా తెలియలేదు అనుకో, అరే కలిసి రాలేదనుకో, దేవుడిని పక్కన పెట్టరు. అయ్యా నీ ఇంటికి మళ్ళీ వస్తాను, నేను ఆడదాకా పోయేస్తా. ఎవరింటికి? నా పాత ఇంటికి పోయేస్తా. ఆమె మా అమ్మగారి ఇంటికి వెళ్తారు, ఆడికి వెళ్తారు, ఆడ చూపిస్తారు. ఆడ చూపించిన తర్వాత ఆయన ఏమంటాడంటే, అమ్మ ఇది చేయాలా, అది చేయాలా, ఇంకొకటి చేయాలా, ఇది చేయాలా అని చెప్తారు. అంతేనా? రకరకాలు చెప్తారు. ఆ తిక్కలు పనులు చేయకండి. ఆమె ఏం పనులు చేయకండి? ఆ సొగ తిక్కల పనులు చేయకండి. హల్లెలూయా. నేను పచ్చిగా చెప్తున్నా. ఆమె ఏం పని చేయకూడదు, ఏ పని చేయకూడదు? తిక్కలు పని చేయను అనాలి. అనండి, తిక్కలు పని చేయను అనండి. దేవుని జ్ఞానం తిక్కల జ్ఞానం కాదు, అది మంచి జ్ఞానము. నాకు వచ్చేదేమంతా తిక్కల జ్ఞానం అనండి. నాకు వచ్చేదంతా నాశనం చేసే జ్ఞానం. నాకు వచ్చే జ్ఞానం అంతా పాడు చేసే జ్ఞానం. నాకు వచ్చే జ్ఞానం అంతా లోక సంబంధమైన, నాకు వచ్చే జ్ఞానం అంతా తిక్కలే. హల్లెలూయా. నేను తిక్కలు దాన్ని. ఆమె నేను తిక్కలోనే అంటారు. నేను అంటున్నాను, మీరు అంటున్నారా? అనట్లేదా? అంతా నేనే అనుకుంటున్నారా? నా చేత అనిపిస్తున్నారా? ఆమె హల్లెలూయా. దేవుని ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళు ఈ జాతకాల కాడికి, ఆ పస్తీల కాడికి, ఇగో అక్క ఏనండి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఉత్తరంగా ఛాయ పోసింది. ఆ రోజు నుంచి ఒకటే గొంతుమట్ట. అదే లేదా ఏనండి, ఇది క్రైస్తవులా ఇంకేమన్నా వింటున్నారా అన్నా? ఆ ఇంటికి పోయినాడు, బయట చేరే మాట్లాడదాం అనుకున్నా, రమ్మన్నాను. లోపలికి వెళ్ళాను, కుర్చీ వేసిందన్న. ఆ కుర్చీలో కూర్చున్న కాడించి నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు. ఆ నుంచి నా వెనకొచ్చిందా ఏమీ అర్థం కావట్లేదు. ఒకసారి ఐదు ఇయ్యండి, ఏందయ్యి? ఒకసారి ఐదు ఇయ్యండి, ఏందయ్యి? ఏం తీయాలంట? వాక్యం తీయాలంట. ఆమె ఆమె వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నానండి, ఏం పెట్టిందో ఏమో, ఒకటే ఎమోషన్స్, ఒకటే ఎమోషన్స్. హల్లెలూయా. ఏం కలిపిందో తగిలిందా? అది ఏందది? ముందు తగిలిందా? హల్లెలూయా. తగిలింది, ముందు తగిలింది. మా ఎందుకని తగిలింది అన్నా? ఏ ముందు పెట్టిందన్న? ఏ క్రైస్తవురాలు కదా, అయితే పెడుతుందన్న, కదే అలవాట. హల్లెలూయా. ఇది ఏ జ్ఞానం చెప్పండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది ఏ జ్ఞానం చెప్పండి?
ఇప్పుడు ఒప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఇదే జ్ఞానం, తిక్క జ్ఞానం. ఆమేన్. దేవుని జ్ఞానం వారికి ఇలా ఉంటుందా? నాకు కాళ్ళు నొప్పి ఎందుకు వచ్చిందో, నాకు తలకాయ నొప్పి ఎందుకు వచ్చిందో దాని గురించి ఆవిడ మోకరించి ప్రార్థన చేస్తాను. అమ్మాయి నా ప్రార్థన బాధ కానీ